నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. మొన్న కోటిలో జరిగిన ఎస్బీఐ బ్యాంక్ ఏదైతే ఉందో అందులో ఏటీఎంకి డబ్బులు డిపాజిట్ చేయడానికి వెళ్ళిన ఒక వ్యక్తిపై గన్తో కాల్పులు జరిపి అక్కడున్న డబ్బులతో ఉడాయించడం జరిగింది. ఇప్పుడు రెండో ఘటన హైదరాబాద్ గోపన్పల్లిలో ఉన్న ఒక యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేయడానికి వచ్చిన వ్యాన్. చాలా మంది తెలుసు, ఒక సెక్యూరిటీ గార్డులు బృందంతో కలిసి ఆ వ్యాన్ వచ్చి డబ్బులు డిపాజిట్ చేసి ఇందులోంచి ఏటీఎంలో డబ్బులు పెట్టి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఇక్కడ చోరీకి పాల్పడింది మాత్రం అదే కంపెనీకి సంబంధించిన వ్యాన్ డ్రైవర్. అతని పేరు అజిత్ కుమార్. ప్రస్తుతం మనం అదే లొకేషన్లో ఏదైతే మనం చూస్తూ ఉన్నామో గోపన్పల్లిలో ఉన్న ఈ యాక్సిస్ బ్యాంక్లో డబ్బులు నింపడానికి ఇందులో డబ్బులు నింపడానికి వ్యాన్ ఏదైతే వస్తుందో సుమారుగా అందులోంచి ఈ 60 లక్షలతో ఆ డ్రైవర్ ఉడాయించడం జరిగింది. క్యాష్ మేనేజ్మెంట్ సర్వీస్ సిఎంఎస్ సంస్థ ఏదైతే ఒక వ్యాన్ లో డబ్బులు తీసుకొని ఇలా ఓల్డ్ సిటీ, అత్తాపూర్ ఇలా అన్ని జంక్షన్ లో ఫిల్ చేసుకుంటూ ఏటీఎంతో వచ్చి చివరిగా నిన్న సాయంత్రం 4:40 సమయానికి ఈ ఏటీఎంకి గోపన్పల్లిలో ఉన్న ఈ యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో డబ్బులు నింపడానికి వచ్చిన సమయంలో గార్డ్స్ ఎవరైతే ఉంటారో ఆ గార్డ్స్ అందరూ కూడా లోపలికి వెళ్ళారు. వాళ్ళందరూ కూడా డబ్బులు పెట్టే ఆఫీసర్లు పెడతా ఉన్నారు. గురువారం మధ్యాహ్నం కస్టడియన్లు రామకృష్ణ, అబ్దుల్ మాలిక్, సెక్యూరిటీ గార్డు పెరుమాల్, అజిత్ నడిపే వీళ్ళందరూ కూడా సెక్యూరిటీ గార్డు లోపలికి వెళ్ళడం జరిగింది. డబ్బులు డిపాజిట్ చేయడానికి పోయింది. ఒక సెక్యూరిటీ గార్డు వ్యాన్ దగ్గరే ఉండడం జరిగింది. ఆ వ్యాన్కి అంటే ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఏటీఎం ముందు కాపలాగాయంగా, ఇంకొక సెక్యూరిటీ గార్డు ఆ వ్యాన్ దగ్గర ఉండడం జరిగింది. ఎందుకంటే వ్యాన్లో కూడా డబ్బు ఉంది కాబట్టి. కానీ ఆ సమయంలో అతను వాష్రూమ్కి వెళ్దామన్న రోజువారీ పనే వారికి డబ్బులు డిపాజిట్ చేయడం కానీ ఇలా వెళ్తూ ఉంటారు. సో నమ్మకంగానే ఉంటాడు డ్రైవర్ అన్నాక, వారితో పాటే ఉండాలి. సో డ్రైవర్ మీద నమ్మకంతోనే అలా వ్యాన్ని అలా పక్కకు పెట్టి ఏదైతే మనం చూస్తూ ఉన్నామో ఇక్కడ నుంచి మనం ఇక్కడ విజువల్ మనకి ఏదైతే నేను చూపిస్తా ఉన్నానో వ్యాన్ ఇక్కడికి రావడం జరిగింది. సుమారుగా నిన్న సాయంత్రం 4:45 సమయానికి ఆ వ్యాన్ ఇక్కడికి రావడం జరిగింది. సుమారుగా ఇప్పుడు ఏదైతే నేను నిల్చున్నానో ఇదే రూట్లో ఇక్కడ నుంచి వ్యాన్ ఇక్కడి నుంచి వచ్చి సుమారుగా 4:40 సమయంలో వ్యాన్ ఇలా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆగడం జరిగింది. సేమ్ ప్లేస్ ఇక్కడ ఏదైతే మనం ఒక కార్ని ఆగింది ఇన్నోవా, ఏదైతే ఇక్కడ కార్ ఇన్నోవా ఆగిందో ఇదే స్పాట్ లో ఆ ఏటీఎం సిఎంఎస్ వ్యాన్ కూడా ఆగడం జరిగింది. ఇక్కడనే నిలబడి ఆ వ్యక్తి డబ్బుల్ని పెట్టడం కోసం వ్యాన్ ఇక్కడ ఆగింది. ఇందులోంచి కొంతమంది గార్డ్స్ దిగి లోపలికి వెళ్ళడం జరిగింది. ఏదైతే మనం యాక్సిస్ బ్యాంక్ చూస్తానో లోపల, సో నమ్మకంగా వారు ఇక్కడ దిగి లోపలికి వెళ్ళి డబ్బులు నింపడానికి వెళ్ళారు. ఇదే ప్రాంతంలో వ్యాన్ ఉంచడం జరిగింది. మరి ఇక్కడ ఉంచిన సమయంలో ఒక సెక్యూరిటీ గార్డు అలా వాష్రూమ్ కంటూ ఇలాగే పక్కనే ఉన్న స్థలానికి ఇలా పక్కకు వెళ్ళడంతో ఇక్కడ నుంచి ఇదే కారు ఏదైతే మనం ఇప్పుడు విజువల్లో చూస్తామో ఇదే ప్లేస్ లో నిల్చున్న సమయానికి ఎవరు లేరు. సెక్యూరిటీ అలా పక్కకు తిరిగి ఇలా వెళ్ళాడో లేదో, ఇప్పుడు కారు మనం ఎలా అయితే వెళ్తుందో ఒకసారి విజువల్ చూపిస్తాం. కారు ఎలాగ వెళ్తుందో సేమ్ ఇదే తరహాలో, ఇదే రౌట్ లో ఇక్కడ నుంచి గోపన్పల్లి తరహాలో ఈ కారు ఎలా వెళ్ళిందో సేమ్ అదే తరహాలో ఆ డ్రైవర్ సుమారుగా 60 లక్షలు ఉన్నాయి ఆ వ్యాన్ లో, సిఎంఎస్ వ్యాన్ లో 60 లక్షలు పైగా ఉన్నాయి. అంత డబ్బుని తీసుకొని ఆ వ్యాన్ తీసుకొని ఇక్కడి నుంచి పరారవడం జరిగింది. ఇక్కడ నుంచి కాసేపటి క్రితమే ఇలా డబ్బులు డిపాజిట్ చేయడానికి ఈ ఫ్లోర్లోకి ఎక్కడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్కి ఎక్కారు, ఏటీఎంలోకి వెళ్ళారు, వాళ్ళు డబ్బులు నింపుతున్నారు. ఒక సెక్యూరిటీ గార్డ్ ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు, ఇద్దరు కాపలా కాస్తూ ఉన్నారు. కథన్ దొరికింది, అదునుగా ఛాన్స్ దొరికింది అనుకున్నాడు. మరి ఇంకేమైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అనుకున్నాడు, మరి ఇంకేమి దొరకను ఇంకెవరికి పట్టుకోలేరు నన్ను అనుకున్నాడో ఏమో కానీ వ్యాన్లో డబ్బులు ఉన్నాయి, చుట్టూ ఎవరు చూడట్లేరు. ఈ వ్యాన్తో నేను తప్పించుకుంటే ఈ డబ్బులను నాకే అనుకున్నాడో ఏమో. వాళ్ళు అలా వెళ్ళి డబ్బులు పెట్టి ఒక సెక్యూరిటీ గార్డ్ ఇక్కడ నుంచి ఇలా పక్కకి వెళ్ళాడో లేదో మొత్తం వ్యాన్తో పరారవడం జరిగింది. ఇక్కడి నుంచి సుమారుగా 5 నుంచి 6 సుమారుగా ఒక 6, 7, 10 కిలోమీటర్ల దూరంలో గోపన్పల్లి ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో ఆ కార్ని అక్కడ నిలిపేసి అక్కడి నుంచి డబ్బుతో పరారవడం జరిగింది. విజువల్ చూస్తున్నాం ఇదే ఏటీఎం. వారు లోపల డబ్బులు నింపే సమయానికి లోపల వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ డబ్బులు నింపడం కోసం వారి పనిలో వాళ్ళు ఉన్నారు. రోజువారి పనులు అయిన వారు అనుకున్నారు. ఒక్క క్షణం అక్కడి నుంచి సెక్యూరిటీ గార్డు డ్రైవర్గా నమ్మి పక్క జరగడంతో వ్యాన్తో ఉడాయించడం. మరి ఆ వ్యాన్ ఎక్కడ ఆపాడు, ఆ తీసుకెళ్లిన వ్యాన్ ఎక్కడుంది, ఆ లొకేషన్ కూడా మీకు చూపిస్తాను పదండి. ఇందాక అక్కడి నుంచి బయలుదేరిన వెహికల్ అక్కడి నుంచి తీసుకెళ్లిన ఈ డ్రైవర్ అజిత్ కుమార్ ఎవరైతే ఉన్నాడో రాజమండ్రి వాస్తవ్యుడు, సుమారుగా ఆ లొకేషన్ నుంచి ఇక్కడికి మనం ఉన్న గద్దర్ స్టాచ్యూ, తెల్లాపూర్లో ఉన్న గద్దర్ స్టాచ్యూ దగ్గర ఈ సర్కిల్ ఏదైతే మన ప్రాంతంలోనో ఇక్కడ ఈ సుమారుగా ఈ ప్రాంతంలో వెహికల్ని ఇక్కడ పడేసి ఇక్కడ వదిలేసి ఈ రూట్గా ఇటు మనం చూస్తాము. సుమారుగా ఇక్కడ నుంచి సుమారుగా 1.5 కిలోమీటర్ దూరం పోతే నాగులపల్లి రైల్వే స్టేషన్ వస్తుంది. అలాంటి ఇంకొంచెం
ఇంకొక 100 మీటర్ల దూరం వెళ్ళాడంటే ఓఆర్ఆర్ వస్తుంది, కొల్లూరు. సో ఇవన్నీ అదునుగా చూసుకొని సుమారుగా 4 కిలోమీటర్ దూరం నుంచి ఆ వెహికల్ని, సుమారుగా 60 లక్షలు ఉన్న వెహికల్లో వ్యాన్ని తీసుకొని ఇదే వెహికల్ని ఇలా ఇదే రూట్లో తీసుకొచ్చి ఇది మనం నించున్న ప్రదేశం ఏదైతే ఉందో సుమారుగా ఉన్న పలంగా ఇక్కడ వెహికల్ని ఇక్కడే వదిలేసి ఇక్కడ నుంచి ఆ లోపల ట్రంక్ పెట్టె ఏదైతే ఉందో ఆ ట్రంక్ పెట్టెలో ఉన్న డబ్బుని, ఆ తాళాన్ని పగలగొట్టేసి, ఎందుకంటే చాలా ఏటీఎంస్లో డిపాజిట్ చేయాలి కాబట్టి రిమైనింగ్ అమౌంట్ ఉంటుంది అందులో ఆ వ్యాన్లో, అది గమనించిన ఆ వ్యక్తి, ఈ ఏదైతే మనం విజువల్లో చూస్తా ఉన్నాం ఆ ఫ్రేమ్లో ఆ వ్యక్తే రాజమండ్రి వాస్తవ్యుడు. మరి ఆ ఫ్రేమ్లో ఆ అట్టపెట్టెలో ట్రంక్ పెట్టెలో ఉన్న ఆ డబ్బుని తీసుకొని అందులో నుంచి సుమారుగా 59 ఇంకా చేంజ్, అంటే సుమారుగా 60 లక్షలు, రౌండ్ ఫిగర్గా 60 లక్షలు ఉన్న ఆ నగదుని అందులోంచి తీసుకొని ఇదే రూట్లో పరారవడం జరిగింది. మరి పోలీసులు ఇప్పటికీ గాలిస్తున్నాం అంటా ఉన్నారు. మరి ఎక్కడ కూడా సీసీటీవీ ఫుటేజ్లో ఇంకా పోలీసులు ఎటువంటి సీసీటీవీ ఫుటేజ్ని కూడా రిలీజ్ చేయడం లేదు. ఇంకా పోలీసులు కూడా దీనిపై స్పష్టత ఇవ్వలేదు, ఇంకా ఏం మాట్లాడడం లేదు. అంటే ఇంకా పట్టుకుంటామన్నా పట్టుకోలేమన్నా లేకపోతే ఇంకా టైం పడుతుందని ఏది కూడా స్పష్టంగా ఇవ్వడం లేదు పోలీసులు. అతని గురించి గాలిస్తున్నాం అంటా ఉన్నారు. అయితే అతను ఇక్కడ తప్పించుకోవడానికి చాలా ఆప్షన్ అయితే అతను ప్రిపేర్డ్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే గోపన్పల్లి మనం ఏదైతే అక్కడ అపార్ట్మెంట్స్ కనిపిస్తూ ఉన్నాయి, అక్కడ హైరేజ్ అపార్ట్మెంట్స్, సుమారుగా ఆ ప్లేస్లో ఏటీఎం చోరీ జరగడం జరిగింది ఆ ప్లేస్లో. మరి అక్కడి నుంచి 4 కిలోమీటర్ ఈ ట్రావెల్ ఆ వ్యాన్ని ఈ లోపల గల్లీలోంచి తీసుకొచ్చి ఇదైతే గద్దర్ సర్కిల్, తెల్లాపూర్ గద్దర్ సర్కిల్ ఇక్కడ వదిలేసి ఇక్కడ నుంచి ఇటు మొత్తం జంగిల్, ఒక అడవి లాంటి ప్రాంతం, ఆ మొబైల్ని కూడా అన్నిటిని కూడా అతను ఆ వ్యాన్లోనే వదిలేసి ఆ డబ్బు మూటను ఒకటి తీసుకొని అతను ట్రైన్ని ఆశ్రయించాడా, గోపన్పల్లిలో ఉన్న రైల్వే స్టేషన్ ఏదైతే గోపన్పల్లిలో ఆ ప్రాంతంలో నాగులపల్లి రైల్వే స్టేషన్ని ఆశ్రయించాడా, లేదా అక్కడి నుంచి ఓఆర్ఆర్ ఎక్కినా కూడా స్కిప్ అయ్యే అవకాశం ఉంది. మరి పోలీసులు ఏ కారణం వల్ల ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. డ్రైవర్ వేసిన ఒకటే పన్నాగా ఒకరితేనా, అతని వెనక ఇంకా గ్యాంగ్ ఉండేదా? ప్రస్తుతం అతను మాత్రం హైదరాబాద్లో బ్యాచులర్గా ఒక్కడే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. పోలీసులు మాత్రం ఇంకా పూర్తి వివరాలు ఇంకా చెప్పాలి, పట్టుకుంటారు ప్రజల సొమ్ము అదంతా కూడా. ఎందుకంటే ఒక ధూమ్ 1, 2, 3 సినిమాలు చూసాం. ఆ సినిమాల్లో మనం ఏటీఎం చోరీలు అయినప్పుడు చాలా మనకు ఏదో హైప్ అనిపిస్తుంది, కానీ ఇక రియల్ లైఫ్లో నిజంగా అలాంటి చోరీలు జరిగినప్పుడు లేదా మన దగ్గర నుంచి అలాంటి డబ్బులు కొట్టేస్తే ఆ బాధ ఎలా ఉంటుంది? మరి గవర్నమెంట్ ఇంకా ఎందుకంటే దీనిపై యాక్షన్ తీసుకోలేదు, పోలీసులు ఇంకా యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు? ఒక దొంగ సిఎంఎస్ దాంట్లోనే పనిచేస్తూ డ్రైవర్గా నమ్మించి అందులో చేరి ఏకంగా ఏటీఎం వ్యాన్నే వేసుకొని పారిపోయేంత స్టేజ్కి వచ్చాడంటే మరి సెక్యూరిటీ వైఫల్యం అంటూ పూర్తిగా తెలుస్తూ ఉంది. దీనిపై సిఎంఎస్ అధికారులు, క్యాష్ మేనేజ్మెంట్ సర్వీస్ వాళ్ళు ఇంకా రెస్పాన్స్ ఇవ్వలేదు, ఎందుకని ఇవ్వడం లేదు? ఇవన్నీ కూడా కొన్ని ప్రశ్నలు తలెత్తా ఉన్నాయి. చూసిన మీకేమనిపిస్తుంది వ్యూవర్స్ కామెంట్ రూపంలో తెలియజేయండి. కెమెరా పర్సన్ జ్ఞానేశ్వర్తో పవన్ వైద్య వాటివి తెల్లపూర్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం, డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.